హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు అవిసాకు మొన్న అవిసాకు తాలింపు చేశాను. ఈరోజు ఇది పువ్వుతో కూడా మొగ్గతో కూడా వేస్తున్నాను. మొన్న చేసిన ఆకు చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. మొన్న తాలింపు చేశాను. ఇప్పుడు నేను కందిపప్పుతో డిఫరెంట్గా చేస్తాను. ఇది కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నా కొద్దిగా. మేము కందిపప్పుతో చేయొచ్చు, పెసరపప్పుతో చేయొచ్చు, పచ్చెనపప్పుతో చేయొచ్చు, చాలా డిఫరెంట్గా చేయొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఆవాలు వేసాను, ఆనియన్ వేస్తున్నాను, కలిపి తాలింపుకి తెల్లగడ్డ వేస్తున్నాను, మిర్చి, కర్రీ లీవ్స్ నేను కవర్లో పెట్టాను కాబట్టి అది వేగింది కదా. ఇప్పుడు ఆకు వేసేస్తాను. పసుపు, సరిపోయేంత సాల్ట్, కొద్దిగానే ఉంది ఆకు కాబట్టి చూసి వేసుకున్నాం. కొద్దిగా మిరప్పొడి ఒక స్పూన్ వేసాను దీంట్లో. ఉడికింది కదా, ఇప్పుడు ఉడికిపోయింది. కందిపప్పు ఇలా పెట్టుకున్నాను నేను. మీరు పెసరపప్పుతో కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ ఉడికిపోయినా కూడా ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్కి ఇలా బాగా తినచ్చు.